న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణలో వేగం పెంచిన సిబిఐ. మంతని నియోజకవర్గంలో వామనరావు నాగమణి దంపతుల హత్య కేసులో విచారణకు వచ్చిన సిబిఐ బృందం గుంజపడుగులో వామనరావు తండ్రి కిషన్ రావును కలిసి వివరాల సేకరణ. హత్యాస్థలం మంతని కోర్టు పరిసరాలను పరిశీలించిన బృందం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణను వేగవంతం చేసింది. రామగుండం పోలీస్ కమిషనరేట్కు చేరుకున్న సిబిఐ అధికారి విపిన్ గెహ్లాట్ అధికారుల బృందం గురువారం అక్కడి నుంచి గుంజపడుగులోని వామనరావు ఇంటికి చేరుకొని ఆయన తండ్రి కిషన్ రావుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కిషన్ రావుతో పాటు ఆయన కుమారుడు శేఖర్ను వెంట తీసుకుని మంతని కోర్టుకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి బయలుదేరిన బృందం గట్టు వామనరావు నాగమణి హత్య చేసిన స్థలము అయిన కల్వచర్లకు చేరుకుంది. హత్యాస్థలాన్ని పరిశీలించిన సిబిఐ బృందం వివరాలు సేకరించింది. న్యాయవాద దంపతులను ఫిబ్రవరి 17, 2021లో అతి దారుణంగా హత్య చేయగా అసలు దోషులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పించిందని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ధర్మాసనం ఆగస్టు 8, 2025న సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ మేరకు గత వారం మంతని ప్రాంతానికి వచ్చిన సిబిఐ అధికారుల బృందం రామగిరి గెస్ట్ హౌస్లో మకాం వేసి హత్యకు సంబంధించిన రికార్డులను తమ ఆధీనంలోకి తీసుకుని హైదరాబాద్ వెళ్లింది. తిరిగి గురువారం వచ్చిన బృందం విచారణను వేగవంతం చేసింది. సిబిఐ అధికారుల వెంట గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఉన్నారు.